మనందరం చిన్నతనంలోని స్పోర్ట్స్ ఛానెల్‌లో కార్ రేసింగ్, బైక్ రేసింగ్, సైకిల్ రేసింగ్ ఏ రేసింగ్ చూసినా సరే, అబ్బా! ఆ ప్లేస్‌లో మనం ఉంటే బాగుండు అని అనుకుంటాం. అబ్బా! ఆ ప్లేస్‌లో మనం ఉంటే బాగున్ను అని అనుకుంటాం కదా! సేమ్ ఎఫ్1 మూవీ కూడా ఐమాక్స్ థియేటర్‌లో చూస్తే ఆ ప్లేస్‌లో మనం ఉన్నట్టే ఫీల్ అవుతాం. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా నేను హోమ్ థియేటర్‌లో చూసాను మా ఫ్రెండ్ ఇంటికెళ్ళి అమెజాన్ ప్రైమ్‌లో. మరి మిస్ అయిపోయాను. ఇప్పుడెందుకు చెప్తున్నావురంటే ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. ఐమాక్స్ ఎప్పుడైనా మంచి మంచి సినిమాలనేది ఎక్స్‌పీరియన్స్ చేయాలి గాబట్టి చెప్తున్నాను. ఈ మూవీ డైరెక్టర్ అయితే మ్యాజిక్కే చేశాడు. ప్రతి సీను, ప్రతి షాట్ పర్ఫెక్ట్‌గా ఉంటది. విజువల్స్ క్రిటికల్ గాని, సినిమాటిక్ బ్రిలియన్స్ గాని, పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయను. నాకు తెలియని వర్డ్స్ జస్ట్ చెప్తున్నానంతే. ఇద్దరి మధ్యలో రివాల్వర్ అంటే పోటీతనం అనేది చాలా బావుంటుంది. 'బ్రాడ్ పిట్‌కిన' 'డామ్సన్' అనే క్యారెక్టర్‌కి చాలా బావుంటుంది. ఈ మూవీ స్టోరీ ఎలాగుంటుందంటే, అవసరాల కోసం దారులు తొక్కే పాతలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో అనే డైలాగ్ ఉంటది కదా! ప్రస్థానంలో. సాయి కుమార్ చెప్తారు అలా ఉంటది. చాలా బావుంటది మూవీ. కెమెరా యాంగిల్స్ గాని, ప్రతి అంటే హీరోకి పెద్ద ఎలివేషన్ ఇచ్చే లేకపోతే ఇంకేదో చేసో కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏటి ఉండవు. ఒక స్పోర్ట్స్ డ్రామా ఎలా రన్ అవుతుందో అలాగే చేస్తాడు. డైరెక్టర్ జోసెఫ్ కోలన్స్కీ అనుకుంటా. 'టాప్ గన్ మ్యావరిక్' తర్వాత 'ట్రైన్ లైట్స్' తీశాడు కదా! అతను. చాలా బావుంటుంది. మూవీ ప్రతి సీను ప్రతిసారి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. లాస్ట్‌లో హీరో గెలుస్తాడని తెలుసు. కానీ అయినా చూస్తాం. ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాడన్నమాట. ఈ సినిమా మళ్ళీ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు కానీ చాలా చాలా బావుంటుంది ఈ మూవీ. ఒక పర్టిక్యులర్ సీన్‌లోనైతే క్లైమాక్స్‌లోనైతే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ మాత్రం తేలిపోతున్నాడనే డైలాగ్ వస్తదన్నమాట. అంటే తెలుగులో చూసాను. కార్‌లో మొత్తం సౌండ్ తగ్గిపోయి మొత్తం ఫ్రీగా గాల్లో తేలిపోయినట్టు ఎళ్తాడు చూసావా? అప్పుడప్పుడు మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ జరుగుతదన్నమాట. సేమ్ ఇది కూడా ఈ మూవీ చూసినప్పుడు మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తది. హీరో పెద్ద పోటీగాల్లా చూపించలేదు. మిగతా క్యారెక్టర్‌లు ఏమి పెద్ద ఇదేం చూపించలేదు. జస్ట్ హీరోలు, విలన్లు లేకుండా ఎలాగైతే మూవీ ఎళ్తదో కమర్షియల్‌గా కాకుండా ఒక ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఎఫ్1 మూవీ అలా తీశారన్నమాట. ఇక ఆ కార్స్ గురించి దీని గురించి రీసెర్చ్ చేశాను కానీ మనకంత ఐడియా లేదు. మనకంత నాలెడ్జ్ ఉంటేగా మూవీ చూసాము, ఎంజాయ్ చేసాము. కానీ ఐమాక్స్‌లో చూస్తే కార్‌లో ఉన్నట్టే ఉన్నదనేసి మా ఫ్రెండ్ గాడు చెప్పాడు గానీ మరి అవ్వలేదు. ఆ టైంలో నేనిక్కడ లేను. మా చుట్టుపక్కల థియేటర్‌లో కూడా ఈ మూవీ ఎయలేదు. సో, చాలా బావుందన్నమాట. ఈ ఇద్దరి మధ్య పోటీతనం ఎలా ఉంటుంది? ఈ టీమ్ వర్క్ ఎలా చేయాలి? నాకైతే హీరోయిన్ కన్నా ఈ టైర్ మారుస్తారు కదా! టైర్ అరిగిపోతే టైర్ మార్చే ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి పేరు కుక్కీ ఏదో అనుకుంటాను చూడలేదు సరిగ్గా. అంటే ఫ్లోలో చెప్పేస్తున్నాను కాబట్టి పేరు గాని చెప్పట్లేదు. ఆ అమ్మాయి చాలా బావుంటది నాకైతే హీరోయిన్ కన్నా. హీరో 'బ్రాడ్ పిట్' గురించి తెలిసిందే. 'ఫైట్ క్లబ్‌లో' ఎంత నటిచ్చాడో, తర్వాత 'బుల్లెట్ ట్రైన్' ఇలాంటివి ఉంటాయి కదా! చాలా బావుంది. చాలా చాలా బావుంది మూవీ. మీరైతే కంపల్సరీ చూడండి. థియేటర్‌లో అయితే ఇప్పుడు లేదు. అమెజాన్ ప్రైమ్‌లో చూడండి. అంటే ఎవరైతే చూడలేదో అంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు కదా! ఈ మూవీ డ్రామా అనేసి బోర్ కొడుతుందని కొంతమంది అని అనుకుంటారు కానీ చాలా చాలా బావుంది. అసలు కొన్ని సార్లయితే అంటే ఇద్దరు క్యారెక్టర్స్ చాలా చేశారు. కొత్త క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. 'బ్రాడ్ పిట్' క్యారెక్టర్ గురించి మనకెప్పుడు తెలిసిందే. టీమ్ వర్క్ ఎలా ఉండాలనేసి. కెమెరా యాంగిల్స్ గాని కార్‌లో ఉన్నట్టే ఉంటుంది. ఇంతకు మించి నేను ఏదేదో చెప్పాలనుకున్నాను కానీ ఏది చెప్పలేను. కానీ సినిమా బావుంటుంది. డైరెక్టర్ అయితే మ్యాజిక్కే చేశారు. అంటే ఇంత సింపుల్ స్టోరీని ఇంత బాగా చేయడమా అన్నట్టు చూపిస్తారన్నమాట డైరెక్టర్. ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట మూవీ. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మీకు వీలుంటే చూడండి. లేకపోతే లేదు. కానీ ఇలాంటి మూవీ వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకూడదు. మా సైడ్ అంటే కొంచెం కొంచెం రూరల్ ఏరియా కాబట్టి రూరల్ అర్బన్ అంటే విలేజ్ సైడ్ ఏంటంటారు? మా సైడ్ అంటే అంత థియేటర్స్ గట్టా ఎక్కువ ఉండవు. నేను ఎళ్ళడానికి ఉండదు. ఎప్పుడో ఒకసారి అలా ఎళ్లి చూడడం. మీరైతే కంపల్సరీ మిస్ అవ్వకండి. ఓకేనా?